ఇందులో తగినంత సాల్ట్, పసుపు వేసేసుకోండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు బాగా కలుపుతున్న దాన్ని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం, లేదా నార్మల్గా అయినా మ్యాగ్నేట్ చేసి కొట్టి. ఇప్పుడు దమ్ పెట్టాం కదా, దమ్కి బరువు అనేది పైన పెట్టుకుంటే ఫాస్ట్గా ఇంకా కొంచెమే మిగిలింది, కర్రీ కూడా కొంచెమే మిగిలింది, కొంచెం అయితే అయిపోయింది అనమాట. టేస్ట్ కూడా సూపర్గా అయిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అంజు వ్లాగ్స్. ఇందులో కలిపెట్టేసుకోండి. సాల్ట్, ఉప్పు, పసుపు అయితే వేసి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇంకా ముందుగా అయితే 1 కేజీ చికెన్ తీసుకోండి. చికెన్ తీసుకొని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోండి. దాంట్లోకి ఇప్పుడు సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. దాంట్లోకి ధనియాల పొడి, చికెన్ మసాలా కొంచెం వేసుకోండి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఈ మసాలాలన్నీ వేసేసి బాగా మిక్సింగ్ మనం బాగా మ్యాగ్నేట్ చేయాలన్నమాట. బాగా కలిపి హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాలి. బాగా ఈ మసాలాలన్నీ మన పీసెస్కి అయితే బాగా పడతాయి అన్నమాట. అప్పుడు ముందు పెరుగు వేయకూడదు, పెరుగు అయితే తర్వాత వేస్తాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాగా కలిపిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలుపుతున్నా కదా, ఇలాగ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం పెరుగునైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా పెరుగు వేసేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. నిమ్మరసము, అలాగే పసుపు కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు బాగా మ్యాగ్నేట్ చేసేసి మనం ఒక టైం ఉంది అనుకుంటే ఒక 1 అవర్ పెట్టుకోండి. లేదు టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కనీసం మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. అప్పుడు పీసెస్ అనేవి సాఫ్ట్గా మన మసాలాలు పట్టి ఇంక ఇప్పుడు దమ్ బాగా చేసినప్పుడు టేస్ట్ అనిపిస్తుంది. కాసేపు బిర్యానీ తినేటప్పుడు హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే లేదంటే లేదా నార్మల్గా అయినా మ్యాగ్నేట్ చేసి హాఫ్ అన్ అవర్ ఇలాగే ఉంచేసి పీస్ అనేది బాగా సాఫ్ట్గా ఒక అరగంట అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మనం ఈలోపు ఇది మ్యాగ్నేట్ అయ్యేలోపు మనకి రైస్ కూడా నానాలి కాబట్టి రైస్ కూడా నేను కడిగేసి పక్కన పెట్టుకుందామని ఇదిగోండి ఈ చెంబు నిండా ఆ చెంబుతో బాస్మతి రైస్ అయితే తీసుకొని ఇంక ఇప్పుడు దీన్ని అయితే వాష్ చేసేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి ఒక చెంబుకి రైస్కి చెంబున్నర వాటర్ అయితే సరిపోతుందండి. మామూలుగా మీరు డైరెక్ట్గా ఎసురు పెట్టేసి వండుకోవాలనుకుంటే ఒక చెంబుకి చెంబున్నర వాటర్ అయితే సరిపోతుంది అంతే. నేనైతే దమ్ చేస్తున్నా కాబట్టి మనం ఇప్పుడు దాన్ని బాయిల్ చేస్తాము. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇండియన్ గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ప్యాకెట్ల కన్నా కూడా విడిగా దొరుకుతాయి కదా మనకి బిర్యానీ రైస్, అవైతే ఇంకా బాగుంటుంది. అసలుకి రైస్ అనేది మెత్తగా అయిపోద్ది అనమాట. ఇంకా నేను లేవనేసి ఇవి తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈలోపు ఇవి చికెను రైస్ మనకి నానేలోపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా, ఈలోపు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసేసి పెట్టేసుకోండి. మళ్ళీ అలాగే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసేసుకొని పొడుగుగా అవి కూడా బాగా మన చేత్తో ఇట్లా నలపండి. నలిపినప్పుడు విడివిడిగా వస్తాయి అన్నమాట.
ఇంకా అవి కూడా ఆయిల్లో ఈలోపు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే బిర్యానీ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇంక ఇక్కడ నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇట్లా ఇంకొంచెం కలర్ రానిచ్చినా పర్వాలేదు. నాకు పిల్లలకి తగిలినప్పుడు తినరు కాబట్టి నేను ఇంకా ఈ కలర్ వచ్చినాక తీసేసాను. ఇంకొంచెం కలర్ రానిచ్చారంటే ఇంకా బాగుంటుంది. పిల్లల కోసమని ఇంకా అలా అడ్జస్ట్ చేసేసానమాట. ఈలోపు మనం పక్కన ఒక గిన్నె నిండా వాటర్ తీసుకోండి. ఎందుకంటే మనం రైస్ని బాయిల్ చేస్తాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగానే ఉండాలి. వాటర్ తీసేసుకొని, నేను తీసుకుంది చెమ్మే కాబట్టి నాకు ఈ వాటర్ సరిపోతుంది. ఇంక ఇలాగా వాటర్ తీసేసుకొని ఇప్పుడు మనం ఈ వాటర్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు బిర్యానీలో ఏదైతే వేసుకుంటారో అన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం షాజీరా, కొత్తిమీర, పుదీనా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకోండి ఈ వాటర్లోనే. ఎందుకంటే మరుగుతున్నప్పుడు మనకి స్పైసెస్ అన్నీ రైస్కి బాగా పడతాయి అన్నమాట. ఇక్కడ కర్రీలో వేయలేదు కాబట్టి ఇక్కడ వేసుకున్న మన బిర్యానీ రైస్కి స్పైసెస్ పట్టి అన్నము కూర అన్నీ అడ్జస్ట్ అయ్యి స్పైసెస్తో బాగుంటుందన్నమాట టేస్ట్. ఇక్కడైతే నేను అన్నీ వేసేసుకొని మూత పెట్టేశాను. అలాగే ఆ వాటర్లోనే కొంచెం పైన బిర్యానీ మసాలా కూడా లైట్గా వేసుకోండి. ఎక్కువ వేసుకోమాకండి, లైట్గా వేసుకోండి, అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది బాయిల్కి పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఈలోపు ఇవి వాటర్ బాయిల్ అవుతూ ఉండాలి రైస్కి. ఇవి ఒక స్టవ్ మీద ఏంటంటే ఇది చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఇది కూడా దమ్కి పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈలోపు మనకి చికెన్ అనేది కొంచెం 80% 70% కుక్ అవ్వాలన్నమాట. అందుకని నేను ఇక్కడ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసేవి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి వేసేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక హాఫ్ వేసుకున్నాను. వేసేసి బాగా కలిపేసేసి ఇంకా మీరు ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ పాట్ తీసేసుకొని ఆ పాట్లో వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి కింద. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా దీంట్లో వేయాల్సిందైతే ఏం లేదు, ఇంతేనండి మసాలాలు. ఇంకా మూత పెట్టేసేసి బాగా ఒక 70% అయినా చికెన్ అనేది కొంచెం కుక్ అవ్వాలి. ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి 70% అయితే కుక్ పెట్టేసుకొని మీరు మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండండి. ఎందుకంటే మాడిపోతుంది, అడుగంటుతుంది కదా. వాటర్ అయితే బాగా మరుగుతుంది. అడుగంటకుండా చికెన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పక్క అయితే ఇక్కడ మనం వాటర్ పెట్టేసుకున్నాం కదా రైస్ బాయిల్ చేసుకోవడానికి, దీంట్లో వేసిన మసాలాలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనం తినేటప్పుడు మనకి మళ్ళీ రైస్లో తగులుతూ ఉంటే అంత టేస్ట్ అనిపించదు. సో అందుకనేసి వాటర్ బాగా మరిగి ఆ మసాలాలన్నీ వాటర్కి పడతాయి కాబట్టి ఇంకా అవైతే నేను వడగట్టేసుకొని పక్కన తీసేసాను. దినుసులు అన్నీ పైకి మనకి గరిటెకు వస్తే అవి మొత్తం తీసి పక్కన పెట్టేసుకుంటే చాలు. మనం తినేటప్పుడు మనకు రైస్లో తగలవన్నమాట. అలాగైతే ఇక్కడైతే నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ఒక స్టవ్ మీద అయితే చికెన్ పెట్టేశాను కొంచెం 70% కుకింగ్ కోసం. ఇంకొక స్టవ్ మీద అయితే వాటర్లో మన బాస్మతి రైస్ని అయితే వేసేసి అది కూడా బాస్మతి రైస్ కూడా ఒక 70%, మ్యాక్సిమం 70% కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు అది అనేది దమ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు మనం బాస్మతి రైస్ని ఎక్కువసేపు కుక్ చేయకుండా ఒక 40-50% చేసామంటే
చికెన్ ఏమో 70% చేసుకుంటున్నాం కదా, ఇదేమో 40% అలా చేసుకున్నామంటే మనకి దమ్ అనేది కరెక్ట్గా పట్టదనమాట అండి. అంటే ఇంకా కొంచెం పలుగులుగానే ఉంటుంది రైస్ అనేది. సో అందుకనే రైస్ను కూడా ఒక మ్యాక్సిమం 60 అయినా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ అయితే కర్రీ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి రైస్ కూడా ఈలోపు 70% కుక్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా నేను రైస్ని అయితే వడగట్టేసుకొని దీంట్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కర్రీ మీదే మొత్తం ఒక లేయర్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీరు ఎక్కువ చికెన్ తీసుకొని ఎక్కువ రైస్ తీసుకుని 1 కేజీ కేజీన్నర అలా వండుకునే వాళ్ళైతే 2 లేయర్స్గా కొంచెం కర్రీని పక్కన తీసి పెట్టేసుకొని 2 లేయర్స్గా దమ్ చేసుకోవచ్చు. ఇంక ఇట్లాగే ఒక లేయర్ వేసేసాం కదా, ఇట్లాగే దీని మీద మీరు ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసేసి, బిర్యానీ మసాలా తర్వాత కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసి పెట్టుకొని ఇందాక హాఫ్ ఏమో కర్రీలో వేసాం కదా, ఇప్పుడు హాఫ్ వచ్చేసి మనకి పైన వేసుకుందాము. బిర్యానీ పైన ఆనియన్స్ కూడా వేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ బిర్యానీకి అయితే కంపల్సరీగా ఉండాల్సింది నెయ్యి. ఇది లేకపోతే బిర్యానీ మనం ఎన్ని వేసి చేసినా టేస్టే ఉండదండి. సో ముఖ్యంగా ఉండాల్సింది మనకి నెయ్యి అనమాట. ఇంక ఇక్కడైతే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఒక లేయర్ వేసాం కదా, మీరు 2 లేయర్స్ వేసుకునే వాళ్ళైతే ఇలాగే సేమ్ ఇంకొక లేయర్ చికెన్ వేసేసి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ వేసేసి మళ్ళీ రైస్ వేసుకొని ఇలాగే మళ్ళీ అన్నీ వేసేసుకొని కొత్తిమీర పుదీనా ఆనియన్స్, దీంట్లో మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదు అనుకుంటే మనం కొంచెం వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాస్ రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వేసుకున్నాను అనమాట. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు. వేసేసి నెయ్యి వేసేసుకొని బాగా బరువు పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి దమ్ పెట్టేసుకుంటే మనకి బిర్యానీని రెడీ అయిపోతుంది. ఇంకా దమ్ పెట్టాం కదా, ఇవన్నీ నేనైతే ఇట్లా బరువు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసి 15 మినిట్స్ ఉంచండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసి 15 మినిట్స్ అలాగే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇంక ఇక్కడ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. అసలు అడుగైతే అంత కూడా అంటలేదండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇంకా దీంతో పాటు చికెన్ కర్రీ కూడా వండేసాను. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తున్నాం. వీడియో నచ్చాం. ఎలా ఉంది మోనికా బిర్యానీ? ఇంకా ఈ కొంచెమే మిగిలింది, కర్రీ కూడా కొంచెమే మిగిలింది, మొత్తం అయితే అయిపోయింది అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంది, సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్.